హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకో కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. అయితే ఈ పుట్టుడు కార్యక్రమాలు బారసాలలు కాకముందుకే మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ మాయమైపోతున్నారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు మన కవితక్క గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది అన్నట్టుగా వార్తా విశేషాలు వస్తున్నాయి. అందులో భాగంగా దీనికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కూడా ఎంట్రీ అయిందని తెలుస్తూ ఉన్నది. నిజంగా మరి ఈ కొత్త పార్టీ పెట్టడానికి కవితక్క పార్టీ ఎవరి కోసము అనేది ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళ నాయన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదని కవితక్క ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి ఇప్పుడు ఓ పార్టీ పంచాయతీగా కాకుండా ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి పార్టీ దిశగా అడుగులేస్తున్న విషయం వీళ్ళందరికీ తెలిసిందే. అయితే మరి పార్టీ పెట్టాలంటే కూడా కొన్ని గుణగణాలు ఉండాలి, వాటికి సంబంధించి ఒక విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, ఆ పార్టీ పెట్టేటోళ్ళకి ఏమేమి ఉండాలి, ఇవన్నీ అంశాలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే పార్టీ ఆవిర్భావం అంటే పార్టీ పుట్టాలి అంటే ఆ పుట్టుడు కారణము అనేక అంశాలు ఉండాలి. అందులో సమస్యల పోరుకు దారిగా ఒక పార్టీ ఉండాలి, అధ్యక్షునిపై విశ్వాసం ఉండాలి, రాజకీయ పదోన్నతి కోసం పార్టీ పెడుతురా లేకపోతే ప్రాంతీయ ఆత్మగౌరవ ఆదర్శ రాజకీయాల. మరి ఇలా కవితక్క ఏ టైప్ ఆఫ్ అనేది చూసుకుంటే సమస్యల పోరుకు దారిగా ఈ పార్టీ పుడుతుంది అని అనుకుంటే మరి బీసీ సమాజం కోసం ఇప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్ల పర్వం వెల్లువెత్తున్న కారణంగా మరి బీసీల కోసం పార్టీ పెడుతుందా అంటే అక్క బీసీ కాదు కదా, మన దొరగారి బిడ్డే, పాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి కుమార్తె. మరి ఆమెకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు ఏదైనా సంబంధం ఉంది అని అనుకుంటే మాట్లాడే అంత సంబంధమే ఉండొచ్చు, కానీ పార్టీ పెట్టి పరిపాలన కొనసాగించాల్సినంత సందర్భం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ అధ్యక్షునిపై విశ్వాసము. మరి అక్కకు ఏ రకమైనటువంటి క్రెడిబిలిటీ ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఆమెకి ఇచ్చినటువంటి గతంలో 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా చూసుకుంటే అక్కకు వచ్చిన బిరుదులేంది, తెలంగాణ బతుకమ్మ అని చాలా రోజులు ఆడిరు. ఆ తర్వాత మొన్ననే కేసుకు పోయి బయటికి వచ్చినటువంటి కవితమ్మ గారికి లిక్కర్ రాణి అని పేరు పెట్టిరు. మరి ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటే ఇంట్లో పంచాయతీని సరిదిద్దుకోలేక బయటకు వచ్చి పార్టీ దిశగా అడుగులేస్తుంది అని కొంతమంది అంటూ ఉన్నారు. సరే అది అనుకుందాం. మరి రాజకీయ పదోన్నతి కోసం ఈ పార్టీ పెడుతుందా? ఎందుకంటే వాళ్ళ నాయన ఉన్నప్పుడే ఎంపీ సీట్ ఇచ్చిండు, ఎమ్మెల్సీగా గెలిపించిండు ఒకసారి. మరి ఇప్పుడు మంత్రి సీఎం అయిదామనుకొని పార్టీ పెడుతుందా? ఆ కారణం కూడా చూసుకుంటే అందులో ఈమెకి అది లేదు. సరే ప్రాంతీయ ఆత్మగౌరవం అందామనంటే ఎన్నో పార్టీలు పుట్టినాయి, అందులోనే మాయమైపోయినాయి. అందులో భాగంగానే మరి అక్క పార్టీ ఇట్లా పుట్టి మాయమైపోతుందా లేకపోతే ఈ పార్టీ వల్ల ప్రజలకి ఏమన్నా వస్తుందా? ముందుగా గమనించాల్సింది ఇది వ్యతిరేకమైనటువంటి వీడియో కాదు. ఆ జాగృతి కళాకారులు, జాగృతి నాయకులు, బిజినెస్ మ్యాన్, అక్క ఏదైతే బిజినెస్లో పార్టిసిపేట్ చేసిందో ఆ బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా మీరు షోలు నిక్కబెట్టి మంచిగా మీ మెదడుతో ఇని నిర్ణయాలు తీసుకోవాలి, అంతేగాని ఇక ఆదర్శ రాజకీయాలు అంటే మరి అక్క సర్వం త్యాగం చేయాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ రాజకీయాలకు పోవడానికి ఒకటే ఒక మార్గం మిగిలింది అక్కకు. ఎందుకంటే పార్టీలు ఉన్నాయి, ఓలల చేతులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వెలుమొల్ల పార్టీ ఉంది, కాంగ్రెస్ అంటే రెడ్డోళ్ళ పార్టీ అంటారు, లేకపోతే బీజేపీ పార్టీ ఈ వైశ్యుల పార్టీ, లేకపోతే ఇంకో హిందూ మతం ప్రచారం పార్టీ అని మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, ఈ వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు ఒక అంశాలపైన అద్భుతమైనటువంటి ఒక ప్రగాఢ నమ్మకం మీద ఏర్పడుతుంటాయి. మరి గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి పైన ఉన్నటువంటి విశ్వాసం మేరకే ఆ పార్టీ అనేది ఏ ఆకాంక్ష మేరకు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఏర్పడినటువంటి ఒక నినాదం తోటి పార్టీ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అది 9 నెలలలో అతి స్వల్ప కాలంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. అక్కడి నుండే పుట్టినటువంటి అంటే చిన్నపిల్లలుగా ఎదిగినటువంటి ఈ ప్రస్తుత రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళను ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఆ బేస్డ్గా జరిగింది. సరే, కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వరాష్ట్రమే స్వప్నంగా, అటు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతేనో
ఈ తెలంగాణ రాష్ట్రం మాది మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశం పైన భారీగా కొట్లాటను విధించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీని కొనసాగించిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత సారు తెలంగాణ ప్రాంత పోరాటం మీద తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నం చేసుకోవడం జరిగింది. సరే, మరి ఇప్పుడు కవితకు ఈ రకంగా చూస్తే ఇటు క్రెడిబిలిటీలో ఎన్టీఆర్ ఉన్నాడు, ఇటు కేటీఆర్ ఉన్నాడు. మరి ఇక్కడ కవితకు ఏ రకమైనటువంటి క్రెడిబిలిటీ ఉంది? సరే, అది బోని. మరి వీళ్ళంటే ఈయన 9 సంవత్సరాల అధికారంలోకి తెచ్చిండు, ఈయన 14 సంవత్సరాలకు వెలమదొర అధికారంలో తీసుకొచ్చారు. కానీ మరి కవితకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదంతా జాగృతి నాయకులు మరియు ఈ బిజినెస్ మ్యాన్ క్యాండిడేట్లు అందరూ నిమ్మలంగా ఆలోచించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మరి ఇక్కడ మాత్రం సబ్జెక్టు ఏందో ఇది మీరే అర్థం చేసుకోవాలి. ఏ రకంగా అంటే ఇప్పుడు ఈయననేమో తెలుగు ప్రజల ఆత్మగౌరవం మేరకు ఈయన చేసిండు, తెలంగాణ ప్రాంత పోరాటము నీళ్లు నియామకాల కోసం ఆంధ్రులు ఎత్తుకపోతురని ఈయన పోరాటం చేసి ఈనాటి చేస్తే అక్క ఏ అంశం పైన చేయాల్సి వస్తుంది? మరి బీసీలదే మిగిలి ఉంది. తెలంగాణ రాష్ట్రం లో కాబోయే స్వప్నం బీసీలే, ఇక ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ కావాలని ఒక అంశం చిన్నగానో పెద్దగానో గొప్పగానో ఏదో రకంగా లేవనెత్తుతున్న తరుణంలో అక్క పార్టీ దేనికోసం? మరి అక్కనే ఈ విషయంలో పూర్తిగా బయటికి తీసుకొచ్చి ఈ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పి ఈ ఇతర వ్యక్తులకు అర్థం కాకుండా పర్వాలేదు, కానీ అక్క మిమ్మల్ని నమ్మేటోళ్ళు, మీ నాయకులు, మీ కార్యకర్తలో, మా జాగృతి సోదరులకో సోదరీమణులకో అర్థమయ్యన్నా మీరు ఒక విషయాన్ని చెప్పి మీరు ఈ పార్టీని, ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎవరైనా పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంలో ఉన్నది. అందులో భాగంగానే మీరు మీ పార్టీని కూడా స్వాగతించాల్సిందే. స్వాగతిస్తున్నాం, కానీ ఒక కాజు అనేది ఉండాలి. మనది ఏ కాజు? తెలంగాణ మరో అగ్నిగుండంగా మారబోతుందా లేకపోతే ఏమవుతుంది అనేది మీరే ఆలోచించి ఆ ప్రశాంత్ కిషోర్ గారితోటో లేకపోతే మీరే స్వయంగా ఒక కంక్లూజన్కి వచ్చి సర్వత్యాగానికి సిద్ధపడితే తప్ప మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని కొనసాగించే విధానం అయితే లేదని చెప్పేసి అందరు అనుకుంటా ఉన్నారు. ఇది ప్రజల నిర్ణయం మేరకు ప్రజల కొరకు చేస్తున్నటువంటి వీడియోగా చూసి ఆనందించి మీ మెదడుతో ఆలోచించి ఆ రకంగా అడుగులేస్తారని కోరుకుంటున్నా. విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.